హాయ్ ఓవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ నౌ ఇట్స్ షో టైమ్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ మ్యాజిక్. ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మధ్యలో 6 మ్యాజిక్స్ చేస్తాను. అవి ఎలా చేశానో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రపంచంలో కేవలం 10 రకాల మ్యాజిక్సే ఉన్నాయి. ఎవరు ఏ మ్యాజిక్ ప్రజెంట్ చేసినా అది ఈ 10 రకాల్లో ఏదో ఒక దాన్ని ఇంప్రవైజ్ చేసింది మాత్రమే. వాటిలో మొదటిది ప్రొడక్షన్, అంటే ఏమీ లేని చోట నుండి ఒకటి సృష్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నమాట, ఇదే ప్రొడక్షన్. ఇక రెండోది వ్యానిష్, అంటే ఉన్నదానిని ఒక్కసారిగా మాయం చేయడం. లైక్ ఇలా ప్రొడక్షన్ వ్యానిష్, ప్రొడక్షన్ వ్యానిష్. ఈ మ్యాజిక్ వెనుకున్న లాజిక్ వెరీ సింపుల్. ఈ రీఫిల్ని ప్లాస్టర్తో ఇక్కడ అతికించాను, అంతే. నిజానికి ఈ లోకంలో నిజమైన మ్యాజిక్ అనేదే లేదు, కేవలం ఇల్యూజన్ మాత్రమే ఉంది. ఇల్యూజన్ అంటే కనికట్టు. ఏ మ్యాజిక్ అయినా సక్సెస్ అయిందంటే దానికి కారణం మ్యాజిక్ చేసేవాడిని మనం నమ్మడం. నమ్మకం అంటే బిలీఫ్, కానీ బిలీఫ్ అనే పదంలోనే లై దాగి ఉంది. లై అంటే అబద్ధం. ఒక అబద్ధాన్ని మనం అబద్ధం అని పసిగట్టలేనంత పెర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి మెజిషియన్స్ మనల్ని నమ్మిస్తారు. మెజిషియన్ సక్సెస్ లైస్ ఇన్ ఆడియన్స్ బిలీఫ్. మెజిషియన్స్ అంటే స్టేజ్ షోస్ ఇచ్చేవాళ్ళే కాదు, రోడ్డు పైన గారడీ చేసేవాళ్ళు మెజిషియన్సే. ఎన్నో వేల మంది దొంగ బాబాలు కూడా మెజిషియన్సే. మనం మ్యాజిక్ చేసే వాళ్ళనే దేవుళ్ళని అనుకుంటున్నాం. 1 సెకండ్. నిజానికి ఈ కిండర్ జాయ్ నా నోట్లో నుంచి రాలేదు. ఇది ఆల్రెడీ ఈ నాప్కిన్లో ఉంది. నేను జస్ట్ యాక్ట్ చేశాను అంతే. కావాలంటే ఈ క్లిప్ని మళ్ళీ మీరు ప్లే చేసి చూసుకోండి. ఈ కిండర్ జాయ్ ప్లేస్లో లింగానే పెడదాం అనుకున్నా, కానీ నన్ను మీరు ఎక్కడ దేవుని చేస్తారేమో అని భయపడి ఇదే పెట్టాను. మ్యాజిక్లో 3వ రకం ప్రిడిక్షన్, అంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్ కావచ్చు, మైండ్ రీడింగ్ కూడా కావచ్చు. సో ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కావచ్చు, ఏ వయసున్న వారైనా కావచ్చు, ఈ మ్యాజిక్లో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఎందుకంటే ఇప్పుడు నేను మీ మైండ్ని రీడ్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. మీ వయసుని ఒకసారి గుర్తు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వయసు 52 సంవత్సరాలు ఉందనుకోండి. మీ వయసులో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేయండి, అంటే 5 + 2 = 7. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఈ నెంబర్ని మీ వయసులో నుంచి మైనస్ చేయండి, అంటే 52 - 7 = 45. ఈ 45 మీ ఆన్సర్. ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ వయసుని ఒకసారి గుర్తు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ వయసు 52 సంవత్సరాలు ఉందనుకోండి. మీ వయసులో ఉన్న 2 నెంబర్స్ని యాడ్ చేయండి, అంటే 5 + 2 = 7. ఇప్పుడు మీరు యాడ్ చేసిన ఈ నెంబర్ని మీ వయసులో నుంచి మైనస్ చేయండి, అంటే 52 - 7 = 45. ఈ 45 మీ ఆన్సర్. ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ నెంబర్ పక్కన ఏ సింబల్ ఉందో ఈ చార్ట్లో చూడండి. ఆ సింబల్నే చూస్తూ ఉండండి. నౌ ఐఎమ్ గోనా రీడ్ యువర్ మైండ్. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తున్న సింబల్ ఇదే కదా? ఫైన్. ఇది తొండి, ఏదో పిచ్చి లెక్క చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసావు అని అంటున్నారా? సరే, ఇప్పుడు మరో మ్యాజిక్ చేస్తాను, ఏ లెక్క చెప్పకుండా, ఓకేనా? ఇక్కడ మీకు కొన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ కార్డ్స్లో ఏదో ఒక కార్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ కార్డ్ వైపే చూస్తూ ఉండండి. చూస్తున్నారుగా? ఇప్పుడు మీరు చూస్తున్న కార్డ్ని నేను మాయం చేయబోతున్నాను. గెట్ రెడీ. బూమ్. మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ ఇందులో ఉందా? ఆబ్వియస్లీ ఉండదు. ఎలాగో దీనికి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. దీనినే మైండ్ రీడింగ్ అని అంటారు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ మ్యాజిక్ని లావిటేషన్ అంటారు. అంటే ఏ వస్తువైనా ఏ సపోర్ట్ లేకుండా గాల్లో తేలటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక 50 రూపీస్ నోట్.
చూసారు కదా, జస్ట్ 50 నోట్, రైట్? దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేశాను, దెన్ ఇంకా ఫోల్డ్ చేశాను. మీకు ఇంత నుంచి డౌట్ ఉంది కదా, ఈ వేలికి దీనికి అతికించుకున్నానని? ఏమీ లేదు, రైట్? ఇప్పుడు నేను దీన్ని లావిటేషన్ అంటే ఏ సపోర్ట్ లేకుండా ఒకవైపు గాల్లో లేపదలుచుకున్నాను. సో ఆర్ యూ సీయింగ్? ఇక్కడ ఏమీ లేదు. అండ్ అగైన్ ఐఎమ్ కీపింగ్ ఇట్ కేర్ఫుల్లీ. తర్వాత ఈ కాయిన్ ఎవరికైనా ఇచ్చేసి. నిజానికి ఇందులో పెద్ద మ్యాజిక్ ఏం లేదు. అయిపోయిన తర్వాత ఇది మీరు ఎవరికి ఇచ్చినా సరే దాన్ని వాళ్ళు నిలబెట్టలేరు. ఎందుకంటే ఇఫ్ యు ట్రై లైక్ దిస్ అది కింద పడిపోతుంది, సపోర్ట్ ఉండదు. దీంట్లో ఉన్న లాజిక్ ఈజ్ సింపుల్. ఈ 5 రూపీస్ కాయిన్, దట్స్ ఇట్. నేను ముందుగా మీకు ఈ 50 రూపీస్ నోట్ని ఫోల్డ్ చేయడానికి ముందే ఈ 5 రూపీస్ కాయిన్ని ఇక్కడ పెట్టుకుని మీకు చూపించాను. ఇది పట్టి ఇది ఫోల్డ్ చేసి దెన్ జస్ట్ సపోర్ట్ చేశాను. ఆ 5 రూపీస్ కాయిన్ అక్కడ లేకపోతే ఇది నుంచోదు. దట్స్ ఇట్. దిస్ ఈస్ వెరీ సింపుల్ మ్యాజిక్ యూ కెన్ డూ ఎనీవేర్. ఇంకా మ్యాజిక్లో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక చోట ఉన్న ఆబ్జెక్ట్ని మాయం చేసి మరో చోట కనిపించేలా చేయడం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక అమ్మాయిని పులిలాగో లేదా ఏదో ఒక నిప్పులాగో మార్చడం. రిస్టోరేషన్ అంటే చనిపోయిన వాటికి జీవం తెప్పించడం. పెనిట్రేషన్ అంటే కత్తో సూదో మన ఒంట్లో గుచ్చుకున్నట్లు చూపించడం. ఇక చివరిగా ఎస్కేప్ అంటే ఒక లాకర్ సేఫ్లో ఒక మనిషి కూర్చొని ఆ లాకర్ని లాక్ చేసి నీళ్ళల్లో దాన్ని పడేసి అందులో నుండి తప్పించుకోవడం. అఫ్ కోర్స్ ఎస్కేప్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అనుకోండి. మీకు తెలుసా, మెజిషియన్స్ కొన్ని సింపుల్ ట్రిక్స్లో పెర్ఫెక్షన్ రావడం కోసం దాదాపు 12 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలమే ప్రాక్టీస్ చేస్తారట. మ్యాజిక్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకుని ఉంటుంది. నెంబర్ 1 హిప్నోటిజం. ఇది హ్యూమన్ సైకాలజీ మీద బేస్ అయి ఉంటుంది. మనిషికి 2 రకాల ఐ ఫోకస్ ఉంటుంది, అబ్సల్యూట్ ఫోకస్ అండ్ రిలేటివ్ ఫోకస్. అబ్సల్యూట్ ఫోకస్ అనేది మన మైండ్ ఏం చూడాలనుకుంటుందో అది. మెజిషియన్స్ దీనినే అడ్వాంటేజ్ తీసుకొని మన ఫోకస్ని ఈ చేతిలో ఏమీ లేదు చూడు అని చెప్తూ మరో చేతిలో మ్యానిపులేట్ చేసి లాస్ట్ సెకండ్లో ఈ చేతిలో ఉన్న ప్రాపర్టీని ఈ చేతిలోకి ట్రాన్స్ఫర్ చేసి మ్యాజిక్ని ప్రజెంట్ చేస్తారు. నెంబర్ 2 నాలెడ్జ్. అంటే మనం ఎవరి ముందైతే మ్యాజిక్ని ప్రజెంట్ చేస్తున్నామో ఫస్ట్ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ని మనం తెలుసుకోవాలి. ఏ మాత్రం జ్ఞానం లేని వాడి దగ్గర ఏం చేసినా అది మ్యాజిక్కే. అదే ఒక తెలివైన వాడి ముందు మ్యాజిక్ని ప్రజెంట్ చేయాలంటే వాడి నాలెడ్జ్ లెవెల్కి మించి మెజిషియన్ యొక్క నాలెడ్జ్ లెవెల్ ఉండాలి. నెంబర్ 3 టైమింగ్. అంటే మ్యాజిక్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో ఇంకా ఎంత పర్ఫెక్ట్ టైమింగ్లో చేస్తున్నామో చూసుకోవాలి. 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అవి స్పెసిఫిక్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు టక్ అని ఎత్తుకుపోతాయి. ఒక విత్తనం ఉంది, దాన్ని మనం మట్టిలో పాతి పెడతాం, అది మొక్కై పెద్ద వృక్షం అవుతుంది. ఇవి కూడా మ్యాజిక్సే. కానీ ఎప్పటి వరకు? దాని వెనక సైన్స్ ఉందని మనకు తెలిసే వరకు. ఎనీథింగ్ యూ కెనాట్ అండర్స్టాండ్ అండ్ బియాండ్ ప్రెజెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ మ్యాజిక్. ఈ వీడియోకి నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే ఈ ప్రపంచంలో అసలు మ్యాజిక్ అనేది లేదు. ప్రతిదీ ఇల్యూజన్ మాత్రమే. మ్యాజిక్ చేసే వాళ్ళని కానీ మ్యాజిక్ని కానీ ఎంజాయ్ చేయండి, కానీ వాటిని నమ్మద్దు. ఐన్స్టైన్ మనిషి హ్యాపీగా ఉండాలంటే ఈ 2 రకాల్లో ఏదో ఒక రకంగా ఫిక్స్ అవ్వాలి అని చెప్పాడు. అదేంటంటే మొదటిది నథింగ్ ఈజ్ మిరాకిల్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో మ్యాజిక్ అనేదే లేదని నమ్మడం. రెండోది ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ మ్యాజిక్కే అని నమ్మడం. అటు ఇటు కాకుండా మాత్రం ఉండకూడదు. నేనైతే మొదటి రకం. మీరే రకమో మీరే నిర్ణయించుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.